Hi viewers, welcome to 70mm by SS Media. వరుసగా 2 బ్లాక్ బస్టర్స్ కొట్టిన షారుఖ్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా వారి కాంబినేషన్ నుండి వచ్చిన మూవీ డంకీ డిసెంబర్ 21న అంటే ఈ రోజే రిలీజ్ అయిన డంకీ ఎలా ఉందో చూసేద్దాం. కథ విషయానికొస్తే ఎలాగైనా లండన్ వెళ్లాలని ప్రయత్నించే ముగ్గురు వ్యక్తులకు హీరో షారుఖ్ ఎలా సాయపడ్డాడు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా కష్టాలు పడుతూ వారు లండన్ ఎలా వెళ్లారు, అక్కడ వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది బ్రీఫ్ గా కాన్సెప్ట్. సింపుల్ కథని తీసుకున్న తన మార్క్ ఎమోషన్స్, ఫన్ ఎలిమెంట్స్ తో ఎక్సలెంట్ గా తెరకెక్కించారు రాజ్ కుమార్ హిరానీ. ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అయ్యే డంకీ కథ ఫస్ట్ హాఫ్ అంతా ఒక పల్లెటూరులో నడిపించారు. అక్కడ లండన్ వెళ్లి డబ్బు సంపాదించాలనుకునే హీరోయిన్ పాత్రతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల కామెడీ నవ్విస్తుంది. వారి నేపథ్యం, హీరో ఆ ఊరికి రావడానికి గల కారణం, వారికి హీరో సాయం చేయాలనుకోవడం, వీసా కోసం ప్రయత్నాలు, ఆ క్రమంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇవన్నీ చక్కగా నడిపించారు. ఒక ఎమోషన్ సీన్ తో ఇంటర్వెల్ పడి సెకండ్ హాఫ్ అంతా అక్రమ మార్గంలో అంటే డంకీ రూట్ లో లండన్ వెళ్లాలని వారంతా చేసే ప్రయత్నం, ఆ ప్రయాణంలో వారికి ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు, వలసదారుల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో, అక్కడికి చేరుకున్నాక వారి బ్రతుకులు ఎంత దుర్భరంగా మారతాయో చాలా హృదయంగా చూపించారు. మధ్యలో హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ హార్ట్ టచింగ్ గా మలిచారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ పండించారు. హిరానీ మళ్లీ తన మార్క్ చూపించారు. తన గత చిత్రాలంత కాకపోయినా డ్రామా అయితే బాగానే వర్కౌట్ అయింది. షారుఖ్ లాంటి స్టార్ ని కొత్తగా చూపించడం బాగుంది. బీజిఎం, కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని టాప్ నాచ్ లో ఉన్నాయి. షారుఖ్ ఖాన్ 25 సంవత్సరాలు, 50 సంవత్సరాల వ్యక్తిగా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. ఆయనలోని మరో కోణం ఈ డంకీ మూవీ. తాప్సీ కూడా మంచి యాక్టింగ్ కనబరిచింది. విక్కీ కౌశల్ కనబడేది కాసేపే అయినా బలమైన ముద్ర వేశాడు. అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్, బొమన్ ఇరానీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతా వారంతా ఓకే. టోటల్ గా కామెడీ, ఎమోషన్స్, మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్, స్టోరీ బ్యాక్ డ్రాప్ ప్లస్ పాయింట్స్ కాగా కొన్ని చోట్ల బోరింగ్ అనిపించే సీన్స్, గెస్ట్ చేయగలిగే స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్. బాలీవుడ్ లో ఈజీగా హిట్ అయిపోతుంది. మిగిలిన స్టేట్స్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఖచ్చితంగా ఓసారైతే మూవీని చూసేయొచ్చు. ఫైనల్లీ మా ఎస్ఎస్ మీడియా రేటింగ్ 3.25 out of 5.